Today's question. Which state in India was the first to achieve universal functional literacy status? భారతదేశంలో సార్వత్రిక క్రియాత్మక అక్షరాస్యత హోదాను సాధించినటువంటి మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్స్ కేరళ, హర్యానా, మణిపూర్, మిజోరాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మిజోరాం. భారతదేశంలో సార్వత్రిక క్రియాత్మక అక్షరాస్యత హోదాను సాధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మిజోరాం. మరి మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం లడక్. 100% ప్రాథమిక విద్యను సాధించినటువంటి రాష్ట్రం ఏది అనేసి అంటే కేరళ. ఇక్కడ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, సార్వత్రిక క్రియాత్మక అక్షరాస్యత హోదాను కలిగినటువంటి రాష్ట్రం మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతం లడక్, కానీ 100% ప్రాథమిక విద్యను అందించినటువంటి రాష్ట్రం కేరళ. ఈ 3 డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. మిజోరాం ఈ అక్షరాస్యత హోదా సాధించడంలో ప్రభుత్వం తరపున ఉల్లాస్ పథకం బాగా ఉపయోగపడింది. ఈ ఉల్లాస్ పథకానికి కేంద్రం తరపున నిధులు 700 కోట్లు కేటాయించగా రాష్ట్రం తరపున 337.90 కోట్లు కేటాయించారు. అసలు అక్షరాస్యత అంటే ఏంటి అనేసి అంటే 7 సంవత్సరాల పైబడిన వ్యక్తి చదవటం కానీ రాయటం కానీ దేంట్లో అయినా సరే నైపుణ్యత కలిగి ఉంటే వారిని అక్షరాస్యులుగా గుర్తిస్తారు. మరి క్రియాత్మక అక్షరాస్యత అంటే ఏంటి అనేసి అంటే చదవటము, రాయటము మరియు మన దైనందిన జీవితంలో కొంత నైపుణ్యత కలిగి ఉండాలి. మనకి జ్ఞానంతో పాటు నైపుణ్యత కలిగి ఉండాలి. ఈ నైపుణ్యత కలిగి ఉండటం వల్ల వారికి సొంత మరియు సమాజ అభివృద్ధికి సహాయపడుతుంది. దీనిని ఏమంటారంటే క్రియాత్మక అక్షరాస్యత అంటారు. ఈ డిఫరెన్సెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాధారణ అక్షరాస్యులు చాలామంది ఉన్నారు, కానీ క్రియాత్మక అక్షరాస్యులు చాలా తక్కువ మంది ఉన్నారు.